విష్ణు విషయంలో వరలక్ష్మికి పెద్ద షాకే ఇస్తుంది వెన్నెల. తన మీద ఒట్టి వేయించుకొని, "నువ్వు నా దగ్గర ఏదో నిజం దాచుతున్నావు. ఆ నిజం ఏదో నాకు తెలియాలి. తెలియాల్సిందేనమ్మా. నువ్వు చెప్తావా? లేదంటే నేను భోజనం కూడా చేయను. కటిక ఉపవాసం ఉంటాను" అంటూ బెదిరిస్తుంది. అయితే వరలక్ష్మికి బాగా కోపం వస్తుంది. ఇదేంటి చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండాలి కానీ పెద్దవాళ్ళతో నీకేం అవసరము? పెద్దవాళ్ళ మాటలతో నీకేం పని? నువ్వెంత అడిగినా కూడా నేనైతే చెప్పను. బుద్ధిగా ఉండు. ఇలాంటి ఆలోచించకు. చదువుకోపోయి అని చెప్పి వెళ్ళిపోతుందనమాట. అయితే సరస్వతి, వరలక్ష్మి మాట్లాడుకునేటప్పుడు చాటుగా ఉండి వెన్నెల మొత్తం వినేస్తుంది. విష్ణుయే తన తండ్రి అనే నిజాన్ని తెలుసుకుంటుంది. ఒక్కసారిగా చాలా సంతోషపడినా, ఎందుకు వీళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు? ఏదేమైనా మా నాన్నని నేను అర్జెంటుగా చూడాలి. మా నాన్న విష్ణు అంకుల్ అని తెలిసిన తర్వాత నేను అస్సలు ఉండలేకపోతున్నాను అని అయితే అనుకుంటూ, ఏం చేయాలి, ఎలా కలవాలి, మా నాన్నని ఎలా చూడాలి అనుకుంటూ బీహార్ని ఎలాగోలా మాయ చేసి బీహార్ని తీసుకుని వెళ్దామని చెప్పి బయటకు వచ్చి, ఇక బీహార్ సిగరెట్ తాగుతూ ఉంటే ఆ విషయం అమ్మకు చెప్పేస్తానని బెదిరించి మరీ బీహార్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది వెన్నెల. అయితే వెన్నెల వైష్ణవి కూడా నిజం చెప్పేస్తుంది. వైష్ణవి డ్రెస్లో వెళ్ళి విష్ణు దగ్గరికి నాన్న అంటూ మాట్లాడుతుంది. అంతకుముందే వైష్ణవి వచ్చి విష్ణుతో మాట్లాడి వెళ్ళుంటుంది. ఇక మరలా వచ్చి ఏదో కొత్తగా చూస్తున్నట్టు, నాన్న ఎలా ఉంది నాన్న అంటూ చాలా ప్రేమగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత చూస్తున్నట్టుగా ఫేస్ పెట్టి అడిగేసరికి విష్ణుకి అక్కడ వాళ్ళందరికీ షాక్ అవుతారు. అదేంటి బేబీ కదా అంటావు, నాన్న అంటున్నావేంటి అంటూ అందరూ షాక్ అవుతారు. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు వెన్నెలకి. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, వైష్ణవి అని. వైష్ణవి ఇందాకే కదా వచ్చి నాన్నతో మాట్లాడావు, మరలా నాన్న అని కొత్త పిలిపేంటి అని నందిని అడిగితే ఇక తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు నేను వైష్ణవిని కాదని తెలిస్తే ఏమనుకుంటారు ఏమో, ఇప్పటికైనా నిజం చెప్పేస్తే బాగుండేమో. మేము ఇద్దరం వైష్ణవి వెన్నెల ఇద్దరం ఉన్నాము, మేము ఇద్దరం విష్ణు గారి పిల్లలమే, మా అమ్మాయి వరలక్ష్మి అని చెప్పేస్తే ఏమవుతుందో ఏమో అన్నట్టు ఆలోచనలో పడిపోతుంది వెన్నెల.